రామాపురం అనే ఒక పల్లెటూరిలో పుల్లయ్య అనే ఒక ఆసామి ఉండేవాడు. పుల్లయ్యకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాని చేతి నుండి దమ్మిడి రాలదు. ఈగ వాలినా సరే ఆ ఈగను పిండుకొని రసం తాగే రకం మన పుల్లయ్య. ఇంట్లో కందిపప్పు వండాలంటే గింజలు లెక్కపెట్టి వెయ్యమని భార్యతో గొడవ పడేవాడు. అలాంటి పుల్లయ్యకు ఊరి పెద్ద జమీందారు గారి ఇంట్లో జరుగుతున్న కూతురు పెళ్లికి పిలుపొచ్చింది. విందు భోజనం అనగానే పుల్లయ్యకు నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే కడుపు నిండా తినడమే కాకుండా వీలైనంత ఇంటికి కూడా పట్టుకురావాలని పథకం వేశాడు. సాయంత్రం 4 గంటల సమయం. పుల్లయ్య తన మిత్రుడు సాంబయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటాడు. సాంబయ్య ఇప్పుడే పొలం నుండి వచ్చాడు. ఏమండోయ్ సాంబయ్య గారు, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోవడం అవ్వలేదా? అక్కడ జమీందార్ గారి ఇంట్లో పంక్తులు మొదలైనట్టే, ఇంకా పంచి కత్తుకుంటూ కూర్చున్నావేమిటి? అబ్బా ఆగు పుల్లయ్య, ఇంకా పొద్దు పోవాలనే లేదు. అప్పుడే పంక్తులేమిటి? పెళ్లివారు ఇంకా తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్తే అక్కడ జనం వృధ తప్పదు, భోజనాలు పెట్టరు. నీకు లోక జ్ఞానం లేదు సాంబయ్య. ముందే వెళ్లి మొదటి పంక్తిలో కూర్చుంటేనే అసలైన మజా. వడ్డించే వాళ్లకు ఓపికే ఉంటుంది, పదార్థాలు వేడిగా ఉంటాయి, పైగా నెయ్యి కూడా ధారాళంగా వడ్డిస్తారు. చివర్లో వెళ్తే మిగిలిన వాటిని చల్లదనం అంటారు. నీళ్లే సాంబారు తప్ప ఏముంటుంది? పద పద, నా మాట విను. అసలు నీ ఆత్రం చూడలేకపోతున్నాను. నిన్న రాత్రి కూడా సరిగ్గా తినలేదు అన్నావు, నిజమేనా? అవును మరి, ఈ రోజు ఎంత గొప్ప విందు ఉందని తెలిసాక నిన్న రాత్రి ఆ గంజి నీరు తాగడం దండక కదా. ఆ ఆకలిని అలా దాచుకుంటేనే కదా ఇప్పుడు లడ్డూలు బూరెలు కడుపులోకి దిగేది. ఖాళీ గౌతంలోనే కదా సరుకులు నింపగలం. నిండు గౌతంలో ఏం నింపుతావు చెప్పు? నీ తలకాయలే. నీలాంటి వాళ్ళ వల్లే ఊర్లో కరువు వచ్చేది. సరే పద, బయలుదేరదాం. ఇద్దరూ జమీందారు గారి ఇంటి వైపు నడక సాగిస్తారు. దారిలో పుల్లయ్య నోటి నుండి లాలాజనం ఊరుతూనే ఉంటుంది. సాంబయ్య, విన్నావా? ఈ విందు కోసం పక్క ఊరు నుండి బ్రాహ్మణులను పిలిపించారట. నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు దండిగా వేసి పాయసం చేశారట. అసలు ఆ వాసన చూడు, మన ఊరి పొలిమేర దాకా వస్తుంది. వాసన సరేలే గాని నువ్వు అక్కడ మరీ రాక్షసుడిలా తినకు. నలుగురు చూస్తే నవ్వుతారు. మర్యాదగా తినిలేగు. నీకేం తెలియదులే, నోరు మూసుకో. ఉచితంగా దొరికినప్పుడు మొహమాటం పడకూడదు. సిగ్గుపడేవాడికి విస్తరి దొరకదు, భయపడేవారికి బూరే దొరకదు. ఇది నా సామెత. జమీందారు గారి పెరట్లో పెద్ద పందిరి వేశారు. అరటి ఆకులు పరిచారు. పుల్లయ్య అందరికంటే ముందే వెళ్లి గోడ పక్కన వడ్డించే వాళ్లు వచ్చే దారిలో కూర్చున్నాడు. పుల్లయ్య సాంబయ్యను లాగుతూ, ఇక్కడ కూర్చో సాంబయ్య, ఇది కీలకమైన స్థానం. వడ్డించేవాడు గిన్నె పట్టుకుని రాగానే ముందు మనకే వేస్తాడు. చివర కూర్చుంటే వాడు వచ్చేవారికి గిన్నె ఖాళీ అయిపోవచ్చు. సరేలే బాబు, కూర్చున్నారు. వడ్డన మొదలైంది. ఒక కుర్రాడు ఉప్పు పచ్చడి వేసుకుంటూ వస్తున్నాడు. ఒరే అబ్బాయి, ఈ ఆవకాయ కాస్త గట్టిగా వెయ్యి. ఏదో కాకక్క మెతుకులు వేసినట్టు వేయకవు, ఇంకొంచెం వెయ్యి. చాలులే. పుల్లయ్య, మొదట్లోనే అంత పచ్చడి వేసుకుంటే తర్వాత తీపి తినలేవు. నువ్వు ఊరుకో సాంబయ్య, పచ్చడి ఆకలిని పెంచుతుంది, ఇది వ్యూహం. ఇంతలో మిఠాయిలు వడ్డించే వ్యక్తొచ్చాడు. లడ్డూలు అరిసెలు వడ్డిస్తున్నాడు. పుల్లయ్య కళ్ళు పెద్దవి చేసి, అబ్బబ్బబ్బా నాయనా, ఆ లడ్డు చూస్తుంటే నోరూరుతుంది. ఒకటి కాదు, 2 వెయ్యి. అట్టా ఏమే, ఆ పక్కన ఉన్న బూరి కూడా వెయ్యి. ఆ అరిసి కూడా వెయ్యి. అయ్యో, అన్ని ఒకేసారి తింటారా? అన్నం వడ్డించాక తిందురు గాని. నువ్వు వేసేది వెయ్యి నాయనా, నా కడుపు సంగతి నీకెందుకు? నా లడ్డు కాస్త పెద్దది చూసి వెయ్యి. అదిగో అదొకటి ఉంది చూడు, పగిలిపోకుండా గుండ్రంగా ఉంది, అది వెయ్యి నాకు. సాంబయ్య మెల్లగా, పుల్లయ్య, అందరూ మన వైపే చూస్తున్నారు, కాస్త తగ్గించు. చూడనివయ్యా, వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకుంటారు, నా కడుపు నేను చూసుకుంటాను. జమీందారు గారు పిలిచింది తినడానికే కదా, చూడడానికి కాదు కదా. అన్నం పప్పు సాంబారు వడ్డన జరుగుతుంది. పుల్లయ్య విస్తరి నిండిపోయింది. కాని అతను ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఒరే అబ్బాయి, నెయ్యి అక్కడ పప్పు వేసి వెళ్ళిపోతే ఎలా? ఆ నేతికి నెయ్యి ఇటు తీసుకుంటారా? అట్లా కుమ్మరిచ్చు. ఇంకా చాలు చాలు, ఈ మాత్రం ఉంటేనే పప్పు రుచిగా ఉంటుంది. అమ్మో, ఇంత నెయ్యి తింటే అరుగుతుందో పుల్లయ్య? ఉచితంగా వచ్చే నెయ్యి కడుపులో ఉన్న రాళ్ళను కూడా కరిగిస్తుంది సాంబయ్య, నువ్వు కూడా వేయించుకో. పుల్లయ్య ఆత్రంగా తింటున్నాడు. 2 చేతులతో కలుపుకుంటూ మధ్య మధ్యలో లడ్డూలు కొరుకుతూ సాంబార్లో అరిసెలు నంచుకుంటూ వింతగా తింటున్నాడు. చుట్టూ ఉన్నవారు వింతగా చూస్తున్నారు. పుల్లయ్య పక్కనున్న వ్యక్తితో, ఏమండోయ్, మీరు ఆ గారె తినకపోతే నా విస్తట్లో వెయ్యండి, పాడైపోతుంది కదా. అయ్యో లేదండి, నేనే తింటాను. సరేలే, ఏదో అడిగానులే. భోజనం చివరి దశకొచ్చింది. పుల్లయ్య కడుపు నిండాక కూడా విస్తట్లో ఇంకా 4 లడ్డూలు, 6 బూరెలు, కొన్ని గారెలు మిగిల్చుకున్నాడు. తినలేక సతమతమైపోతున్నాడు. కాని వదిలేయడానికి మనసు రావడం లేదు. పుల్లయ్య తనలో తాను గొనుక్కుంటూ, కడుపు నిండిపోయింది, కానీ ఈ లడ్డూలు వదిలేసే వెళ్తే రాత్రికి నిద్ర పట్టదు. ఇవి స్వచ్ఛమైన నేతితో చేసినవి. బజార్లో కొనాలంటే ఒక్కొక్కటి ఆనా కొని పడుతుంది. ఇవన్నీ కలిపితే రూపాయి సరుకుంటుంది. వదలకూడదు, అసలు వదలకూడదు. పుల్లయ్య, లేదమ్మా, చేతులు కడుక్కుందాం పదా. ఆ మిగిలిన విస్తట్లో వదిలే, వాళ్ళు ఎత్తేస్తారు. వదిలేడమ్మా,
పిచ్చివాడ సాంబయ్య, ఇది అమృతం లాంటివి. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను. కాలు తిమ్మిరెక్కినట్టుంది. సరే, నేను బయట అరుగు మీద ఉంటాను, త్వరగా రా. సాంబయ్య వెళ్లిపోగానే పుల్లయ్య చుట్టూ చూశాడు. ఎవరూ గమనించడం లేదు. వడ్డించేవాళ్లు వేరే పంక్తి వైపు వెళ్లారు. వెంటనే తన పంచ మడత విప్పాడు. విస్తట్లో ఉన్న లడ్డూలు, బూరెలు, గారెలు చకచకా తీసి పంచలో వేసి ముడివేశాడు. ఆ ముడిని నడుము దగ్గర భద్రంగా తోపుకున్నాడు. పుల్లయ్య తన మనసులో, అమ్మయ్య, పని పూర్తయింది. ఈ రాత్రికి రేపు పొద్దునకి తిండి ఖర్చు మిగిలింది. మా ఆవిడికి ఒక లడ్డు ఇస్తే సంతోషపడిపోతుంది. మిగతావి నేనే తినేయొచ్చు. చేతులు కడుక్కొని ఏమి ఎరగనట్టు కడుపు నిండా తిన్న తృప్తితో నడుం బరువుగా ఉన్నా బయటికి కనిపించకుండా నటిస్తూ బయటకొచ్చాడు. పుల్లయ్య సాంబయ్యను కలవకుండానే దొడ్డిదారిలో ఇంటికి బయలుదేరాడు. ఎందుకంటే సాంబయ్యకు తెలిస్తే వాటా అడుగుతాడేమోనని భయం. సమయం రాత్రి 8 గంటలు దాటింది. అప్పట్లో వీధి దీపాలు లేవు. ఆకాశంలో చందమామ మసక వెలుతురు మాత్రమే ఉంది. పుల్లయ్య నడుస్తూ తనలో తాను మాట్లాడుకుంటాడు. భలే దొరికాయిలా ఈరోజు. సాంబయ్య గారికి తెలిస్తే సగం లాక్కునేవాడు. అందుకే వాడి కంట పడకుండా వచ్చేసా. ఈ లడ్డూల వాసన చూడు ఎలా గుప్పుమంటుందో. పంచులో నుండి వాసన బయటకొస్తుంది. అంతలో దూరంగా కుక్కల మురుగు వినిపించింది. పుల్లయ్య ఉలిక్కిపడ్డాడు. అరే, ఈ కాలకోట విషయం కాళ్ళు కుక్కలు అక్కడే మేల్కొనున్నాయా? నా వాసన పసిగట్టాయేమో. కాస్త వేగంగా నడవాలి. 4 వీధి కుక్కలు గుంపులుగా పుల్లయ్య వైపు రావడం మొదలుపెట్టాయి. పుల్లయ్య పంచలో ఉన్న నేతి లడ్డూలు వాసన వాటికి స్పష్టంగా తగులుతోంది. కుక్క మొరుగుతూ, బౌ బౌ, చీపో, అవతలికి పో. నేను పుల్లయ్యన్రా, మన ఊరు పుల్లయ్యను. నన్ను చూసి మురుగుతారేం, పొండి. కాని కుక్కలు ఆగలేదు. అవి పుల్లయ్య చుట్టూ చేరాయి. ఒక కుక్క పుల్లయ్య పంచె వైపు వాసన చూస్తూ దగ్గరకొచ్చింది. పుల్లయ్య భయంతో, అమ్మో, ఇది నా పంచను పట్టుకునేలా ఉంది. ఒరే రాజా, వెళ్ళిపోరా. ఇది లడ్డు కాదురా, నా కాలు. కాదు లడ్డే, కానీ నీకు పెట్టను, పో. కుక్కలతన్ని తరమడం మొదలుపెట్టాయి. పుల్లయ్య పరుగులంకించుకున్నాడు. పంచెలో ఉన్న బరువు వల్ల సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాడు. లడ్డూలు అటూ ఇటూ కదులుతూ అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. రక్షించండి బాబోయ్, కుక్కలు. సాంబయ్య, ఎవరైనా ఉన్నారా? పారిపోయే తొందరలో పుల్లయ్య వెనక్కి తిరిగి కుక్కలను బెదిరించబోయాడు. అదే సమయంలో కాలికి రాయి తగిలింది. పక్కనే ఊరి మురుగు నీరు పారే పెద్ద కాలువ ఉంది. అమ్మో, జారిపోతున్నారు. దబీమని శబ్దం. ఆ మురుగు కాలువలో పడ్డాడు. కాలువ నిండా బురద, మురుగునీరు. అయ్యో, చచ్చాన్రా దేవుడా. నా బట్టలు, నా లడ్డూలు. కింద పడగానే పంచముడి ఊడిపోయింది. దాచుకున్న లడ్డూలు, బూరెలు, గారెలు అన్నీ ఆ మురుగునీటిలో కలిసిపోయాయి. కుక్కలు గట్టు మీద నిలబడి మొరుగుతున్నాయి. కాని వాసన మారిపోవడంతో అవి కూడా వెనక్కి తగ్గాయి. పుల్లయ్య అరుపులు విని అటుగా వెళ్తున్న సాంబయ్య, మరికొందరు గ్రామస్తులు కొని వచ్చారు. ఎవరది? కాలువలో పడింది ఎవరు? ఎవండీ, లాంతరిటి చూపించండి. ఎవరో తాగుబోతు వెదవలా ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ ఎందుకు పడ్డాడు? కాదురా, ఇది మన పిసినారి పుల్లయ్య గొంతులా ఉంది. పుల్లయ్య, నువ్వేనా? పుల్లయ్య బురదలో నుండి లేచి నిలబడ్డాడు. ఒళ్లంతా బురద, ముఖానికి మురుగంటుకుంది. పంచ జారిపోయింది. చేతిలో బురదలో కలిసిన లడ్డూ పిండి ఉంది. పుల్లయ్య ఏడుస్తూ, నేనే సాంబయ్య, సర్వనాశనం అయిపోయింది. నా లడ్డూలు పోయాయి, నా పరువు పోయింది. సాంబయ్య ముక్కు మూసుకుని, అమ్మో, ఏమిటి కంపు? అక్కడెందుకు పడ్డావు పుల్లయ్య? అయినా లడ్డూలు పోవడం ఏమిటి? నువ్వు ఇందులో తిన్నావు కదా. తినడమే కాదు సాంబయ్య, రేపటికి దాచుకుందామని పంచలో కట్టుకున్నాను. ఆ కుక్కలు వాసన పట్టి తరుముకుంటూ వచ్చాయి. పారిపోయి ఇందులో పడ్డాను చూడు. ఈ లడ్డూలు చూడు, బురదలో కలిసిపోయింది అని బురద ముద్దను చూపిస్తూ ఏడ్చాడు. గ్రామస్తుడు నవ్వుతూ, ఓహో, అది సంగతి. జమీందార్ గారి ఇంట్లో తిన్నాక చాలక ఈ ఇంటికి కూడా దొంగచాటుగా తెద్దాం అనుకున్నావా? దేవుడికి తగిన శాస్తి చేశాడులే. నేనప్పుడే చెప్పాను కదా పుల్లయ్య, అత్యాస పనికిరాదని. అక్కడ కడుపు నిండా తిన్నావు. మర్యాదగా ఇంటికి రాక ఇక్కడ అకృతి పనులు ఎందుకు? ఇప్పుడు చూడు, ఉన్న పంచ పాడైంది. తిన్న తిండి అరిగిపోయింది. ఊరి జనం ముందు పరువు పోయింది. తప్పు చేశాను సాంబయ్య. ఆ లడ్డు మీద ఆశతోటి నా కళ్ళు మూసుకునేలా చేసింది. నేను 2 అనాల ఆశ కోసం నా పరువును మురుగు కలవలో కలుపుకున్నాను. ఈ మరుగు వాసన కంటే ఆ అత్యాస కంపు ఎక్కువగా ఉంది. సరేలే, జరిగిందేదో జరిగింది. ఇంటికి రా, వెళ్దాం. ఆ చెరువు దగ్గరికి వెళ్లి శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్దాం. ఇకనైనా ఆ పిసినారి బుద్ధులు ఈ అత్యాసకు మానుకో. పుల్లయ్య తల వంచుకుని, ఇక జన్మలో విస్తరి దాచుకోను సాంబయ్య. ఉన్నదంతా తృప్తిగా బతకడమే మేలు. అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోతారు. పుల్లయ్య బురదగాలితో నడుస్తూ తన తప్పును తెలుసుకుంటాడు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాస దుఃఖానికి చేటు. అవసరానికి మించి ఆశించడం, దక్కని దానికోసం పాకులాడడం చివరికి మన దగ్గర ఉన్నదానిని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆశ ఉండాలే కాని అది అత్యాశగా మారితే పుల్లయ్యల మురుగు కాలువలో పడక తప్పదు.